ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం భారతమాత ముద్దుబిడ్డ భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ శత జయంతి సందర్భంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో మా రాష్ట్ర రథసారథి పివిఎన్ మాధవ్ గారు బస్సు యాత్ర పేరిట వారి 100వ జయంతి సందర్భంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో వారి యొక్క విగ్రహాలను పెట్టాలని చెప్పి మొన్న 11వ తారీఖు ధర్మవరం నుంచి స్టార్ట్ అయ్యి మచిలీపట్నం వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు రేపు 22వ తారీఖుతో ముగుస్తుంది. 25వ తారీఖు భారీ ఎత్తున మన అమరావతి రాజధాని వెంకటపాలెంలోని N4 E4 రోడ్లోని ఒక 2.5 ఎకరాల స్థలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అటల్జీ గౌరవార్థం వారికి ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో అటల్ స్మృతివనం పేరుతో భారీ ఎత్తున 12 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి పెద్దలు కూడా వస్తారు ఈ యొక్క కార్యక్రమానికి. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా భారీ ఎత్తున మన జిల్లా నుంచి, అలాగే పల్నాడు జిల్లా నుంచి, బాపట్ల జిల్లా నుంచి భారీ ఎత్తున జన సమీకరణ పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చెప్పండి.